కన్వీనర్లతో మంత్రి సవిత జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 10th ఇంటర్ పరీక్షలలో 100% ఫలితాలు వచ్చేలా ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేయాలి అన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. చలికాలం కావడంతో విద్యార్థులకు తాజా వేడి ఆహారం మాత్రమే అందించాలని సూచించారు. అలాగే వార్డెన్లు భోజనాన్ని ముందుగా రుచి చూడాలని, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని చెప్పారు. అంతేకాకుండా హాస్టల్స్ లో పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని అన్నారు. ఏబీసీడబ్ల్యూఓ డీబీసీడబ్ల్యూఓలు తమ పరిధిలోని హాస్టల్స్ ను తరచూ సందర్శించాలని ఆదేశించారు. ఏబీసీడబ్ల్యూఓ, డీబీసీడబ్ల్యూఓ, ఎంజేపీ కన్వీనర్లతో మంత్రి సవిత జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 10th ఇంటర్ పరీక్షల్లో 100% ఫలితాలు వచ్చేలా ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేయాలి అన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పారు. చలికాలం కావడంతో విద్యార్థులకు తాజాగా వేడి ఆహారాన్ని మాత్రమే అందించాలని సూచించారు. అలాగే వార్డెన్లు భోజనాన్ని ముందుగా రుచి చూడాలని, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని చెప్పారు. అంతేకాకుండా హాస్టల్స్ లో పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని అన్నారు. ఏబీసీడబ్ల్యూఓ, డీబీసీడబ్ల్యూఓలు తమ పరిధిలోని హాస్టల్స్ ను తరచూ సందర్శించాలని ఆదేశించారు.